యేసయ్య అట్లా నిలబడి ఉన్నాడు ఒక ఊర్లో. 4-5 మత పెద్దలు ఒక స్త్రీని ఈడ్చుకొని వచ్చినారు. ఏంటయ్యా, ఈ స్త్రీ పాపం చేస్తూ పట్టబడ్డది, వ్యభిచారంలో పట్టబడ్డది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి కదా. ఒక శాపగ్రస్తమైన కుష్ఠరోగి ప్రజల మధ్యలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపాలి. అయినా కూడా తెగించొచ్చినాడు, ముట్టి బాగు చేసినాడు. మరెన్నడూ ఆయనకి ఆ శాపగ్రస్తమైన రోగం రాలేదు. హల్లెలూయా, బాగుపడ్డాడు. ఈ పాపపు స్త్రీని కూడా ఈడ్చుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలనా? పాపంలో పట్టబడ్డది, పాపిష్టురాల. రాళ్ళు చేత పట్టుకొని ఉన్నారు. ఈయన మధ్యలో ఉన్నాడు. ఒకవైపు స్త్రీ, ఒకవైపు ఆ మత పెద్దలు కొట్టి చంపాలి. ఇప్పుడు యేసు ప్రభు చెప్పే సమాధానం కోసం ఆ స్త్రీ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంది. ఏం చెప్తాడో, కొట్టండి, ధర్మశాస్త్రం చెప్తుంది కదా, కొట్టండి అని చెప్తాడా? హల్లెలూయా. రాళ్ళతో కొట్టండి, నాకు కూడా కొన్ని రాళ్ళు తెచ్చివ్వండి, నేను కూడా కొడతా అన్నాడా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమన్నాడు? నేల మీద ఏదో వేలుతో రాస్తున్నాడట. నాకు అనిపిస్తుంది అందరి లెక్కలు చూస్తున్నాడేమో, అందరి జీవితాల లెక్కలు చూస్తున్నాడేమో. మీలో పాపము లేని వాడవడైనా ఉంటే, పాపము చేయని వాడవడైనా ఉంటే మొదట రాయేయండి అన్నాడట. వాళ్ళ గుండెలు గుబేలుమన్నాయి. పాపం లేని వాళ్ళు ఎవరు? పాపము చేయని వాడెవడు? నాలో పాపం లేదు అని చెప్పగలిగిన వారెవరు? నీ పుట్టుకే పాపం, పుట్టి పెరిగిన తర్వాత పాపం. ఏంటి పాపం అంటే? ఎవరినో చంపడమో ఇంకేదో అవి మాత్రమే పాపాలు కాదు. నిన్ను పుట్టించిన దేవుడు ఏమైతే చేయమన్నాడో దాన్ని చేయకపోతే అది పాపమే. నిన్ను పుట్టించిన దేవుడు ఇది చేయొద్దు అంటే నువ్వు చేస్తే పాపమే. హల్లెలూయా. పుట్టించిన దేవుని మాట మీరి ఆయనతో సంబంధం లేకుండా బ్రతకడం కూడా పాపమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీలో పాపం లేని వాడు మొదట రాయేయండి. ఎవరు ధైర్యం చేయలేదు, రాళ్ళక్కడ పడేసినారు, వెళ్ళిపోతున్నారా? ఇంకా కొన్ని నిమిషాల్లో నా ప్రాణం పోతుంది అని జీవన్ మరణాల మధ్యన ఆమె ఊపిరి బిగబట్టి చూస్తుంది. ఒక్కొక్కరి చేతిలో పదునైన రాళ్ళున్నాయి. రాళ్ళతో కొడితే, రాళ్ళతో కొట్టి చంపుతుంటే, రక్తం గారుతుంటే ఆమె హృదయాన్ని చూసినాడు ఆయన. ఆమె శరీరాన్ని చూడలే, ఆమె హృదయాన్ని, ఆమె గుండె వేదనను, ఆమె కన్నీరును, ఆమె ఊపిరి బిగబట్టి, అయ్యో ఇక నా పని అయిపోయింది కదా, పట్టుబడిన కదా, చంపబడుతున్న కదా, నా జీవితం ఇంతటితో ఆఖరి కదా అని కుమిలిపోతుంది. లోపల తల వంచుకుంది, తల దించుకుంది. ఇది నా చావు దినం అని అనుకుంటుంది. కానీ యేసయ్య ఆమె ఏం చేసిందో గతంలో దానివైపు చూడలే, ఆమె పాపం వైపు చూడలే, ఆమె హృదయం వైపు చూసినాడు, ఆమె ఆత్మ వైపు చూసినాడు. ఎవరు లేరా అమ్మా? ఎవరు కొట్టలేదా? అమ్మా అని పిలిచినాడా? హల్లెలూయా. వాళ్ళు ఎన్నెన్ని మాటలు అన్నారు కదా ఈడ్చుకొని వచ్చేటప్పుడు, వ్యభిచారి, పాపి, ఇంకెన్నెన్నో మాటలు. మన నోటితో పలకలేని మాటలు పలికి ఉండొచ్చు కదా, కానీ ఆయన నోరు తెరిచి అమ్మా వాళ్ళు ఎక్కడో, ఎవరు కొట్టలేదా? ఎవరు లేరయ్యా. హల్లెలూయా. నాలో పాపం లేదు, నేను నిన్ను కొట్టి చంపొచ్చు, కానీ మనుష్య కుమారుడి భూమి మీద నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చినాడా? పాపులను రక్షించుటకు వచ్చినాడా? నీతిమంతుల కొరకని కాదు, కానీ రోగుల కొరకే వైద్యుడు అవసరం కదా. హల్లెలూయా. రోగులకు వైద్యుడు ఎలాగూ అవసరమో పాపుల కొరకు పరిశుద్ధుడు అలాగ అవసరం. పాపము నాలో లేదు అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు? హల్లెలూయా. రోగులకు వైద్యుడు అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.